నమస్తే. వెల్కమ్ టు ఏఎన్ఎన్. అలనాటి గ్రీకు వీరుడు, అమ్మాయిల మనసులు దోచిన రాకుమారుడు. ఆయన పేరు చెబితేనే ఎంతో మంది ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతూ ఉంటారు. ఆయన సమయపాలన, ఆయన అభినయం, ఆయన నటన మాటల్లో చెప్పలేంది. ఆయన మరెవరో కాదు, అలనాటి అందం. అందం అంటే ఆయన, ఆయన అంటే అందం అనేటట్టుగా ఆయన పేరు మారుమోగింది. ఆయన మరెవరో కాదు, హీరో శోభన్ బాబు గారు. అడగనా నోరు తెరిచి అడగరానివి అడగాలని ఉంది ఒకటడగాలని ఉంది చిన్నవాడను నేనే వాడను జీవితమే ప్రేమాలయమై దేవతగా అమ్మే కొలువై. అయితే హీరో శోభన్ బాబు గారి నుంచి మనకి చెప్పడానికి ఆయనకి అత్యంత సన్నిహితులు జవాజి బాలకృష్ణ గారు. ఆయన ఎగ్జిక్యూటివ్ కెమెరామన్ గా కూడా ఆయనతో పనిచేశారు శోభన్ బాబు గారితో. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నాం, వారితో మాట్లాడిద్దాం. నమస్తే బాలకృష్ణ గారు. నమస్తే అమ్మా. ముందుగా అమ్మాని ప్రేక్షకులు కూడా నమస్తే, తర్వాత మీకు నమస్తే. నమస్తే అండి. అయితే మొదటిగా ఫస్ట్ శోభన్ బాబు గారు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అందగాడు. అసలుకి ఇప్పటికీ ఆయన సినిమాలు టీవీలో వస్తుంటే అందరూ చూస్తూ ఉంటారు. ఈ తరం వాళ్ళు కూడా చాలా ఇష్టంగా శోభన్ బాబు గారిని అభిమానిస్తూ ఉంటారు. మీరు చెప్పాలంటే అసలు శోభన్ బాబు గారికి మీకు ఉన్న అనుబంధం ఏంటి? మాది సోమరావు గారిది ఒకే ఊరమ్మా, ఇంటి పక్క ఇల్లు. కొంచెం నాకు వచ్చేప్పటికి ఆయన 75 ఆ టైంకి పెద్ద హీరోగా ఉండేవారు. నాకు వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఎడ్ల బండ్లు కట్టుకుని జీవన్ జ్యోతి, ఈ బలిపేటం, ఈ సినిమాలకి వెళ్తా ఉండేవాళ్ళు. మా అమ్మగారు వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆ బళ్ళలోనే తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. సోమరావు గారి మదరు, మేము చాలా పల్లెటూరు అన్నమాట అది. ఆ పల్లెటూరు నుంచి పక్కన ఉన్న ఏదన్నా ఊరికి ఆయన సినిమా రిలీజ్ అయితే ఒక 10 మంది కలిసి ఒక బళ్ళు కట్టుకుని చాలా 10 మంది అలా సంపూర్ణ రామాయణం గాని, బలిపేటం గాని, జీవన్ జ్యోతి గాని ఇలా వెళ్తా ఉండేవాళ్ళం. వెళ్తా ఉంటే ఆయన దాని గురించి క్రేజ్ గానీ అన్ని నాకు నిదానంగా తెలుస్తూ ఉండేవి. ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత నేను ఇండస్ట్రీకి వెళ్ళాలనేది కలిగింది. కలిగితే ఆయనతో 2-3 సార్లు వ్యక్తం చేశాను, లేదమ్మా ఇండస్ట్రీకి నువ్వు అప్పుడే కంగారు పెట్టి రావద్దు, చదువుకో ఫస్ట్, చదువుకున్న తర్వాత డిగ్రీ అయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం అనేవాళ్ళు అనమాట. అలా ఇంటి పక్క ఇల్లు అవ్వడం, నాకు ఒక తెలిసేపటికి ఆయన పెద్ద హీరో అవటం. ఎప్పుడైనా మీకు సినిమా క్రేజ్ తెలిసిందే, ఇంకా చదువు అవన్నీ ఆ టైంలో ఎక్కేది కాదు. వెళ్ళాలి, ఆయన సినిమాలకు పనిచేయాలి అనే థాట్ లోనే ఉండేవాడిని. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మా అన్నయ్య గారిని ఆయన 1972లో తీసుకెళ్లారు. 50 years గా ఆయన దగ్గరే మేనేజర్ గా అన్ని సినిమాలకి ఆయన పర్సనల్ దీనికి కూడా ఉన్నారనమాట. ఆయన కూడా ఇప్పుడు అన్నయ్యకి 79. ఈ మధ్య బయటకు వచ్చారనమాట అక్కడి నుంచి. ఇంకెక్కడికి కదలకుండా 50 years ఆయనతో పాటే, ఆయన ఉన్నా లేకపోయినా వాళ్ళ బాబు గారి దగ్గరే అలా ఉంటూ వచ్చారనమాట. ఇప్పుడు ఏజ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చారండి, అది మా అనుబంధం. ఓకే. అలాగే చెప్పాలంటే శోభన్ బాబు గారితో మీరు చాలా విషయాలు షేర్ చేసుకుంటారు. అంటే చిన్నప్పటి నుంచి పక్కన ఇల్లు అంటున్నారు కాబట్టి ఆయన అసలు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, ఆయనకి రావాలని ఎలా అనిపించింది? అయితేనమ్మా ఏం లేదు, నేను నాకన్నా చాలా పెద్దవారు ఆయన. అన్నగారు అంటాం మేము ఇప్పుడు, కానీ తెలుసుకుంటాం కదా మా అన్నయ్య ద్వారా కానీ మా వారి ద్వారా కానీ. ఆయన యాక్చువల్ గా మైలవరం వేములూరు వెంకటరత్న జూనియర్ కళాశాల అని ఆ స్కూల్లో చదివారు అనమాట. ఆ చదివేటప్పుడు మాస్టర్, హిందీ మాస్టర్ అని ఒక ఆయన ఉండేవారు. ఇప్పుడు జనరల్ గా మనం రోడ్డు మీద వెళ్తున్నా కానీ, స్కూల్లో జరిగేటప్పుడు కానీ కొంచెం బాగున్న వాళ్ళని నువ్వు బాగున్నవరా అంటాం. కొంచెం అమ్మాయి బాగుంటే నువ్వు హీరోయిన్ అవ్వచ్చమ్మా అంటాం. ఈయన బాగున్నారు కాబట్టి అరే నువ్వు బాగున్నావు, నువ్వు పెద్ద హీరో అయ్యే అవకాశాలు ఉంటాయి, నువ్వు కూడా యాక్టింగ్ సైడ్ వెళ్ళు అనేవాళ్ళంట. అప్పటికి ఈయన 1-2 డ్రామాల్లో అట్లా వేసేవారు. సరే ఏదైనా సరే బీజం అయితే ఆ రోజు ఆ మాస్టర్ అంటే వల్ల కలిగింది. తర్వాత ఆయన నిదానంగా గుంటూరు కాలేజీలో అట్లా డిగ్రీ వేసేది. యాక్చువల్గా లా చదవడానికి మద్రాసు వెళ్ళారు. మద్రాసు వెళ్ళిన తర్వాత ఇప్పుడు గుంటూరులో చదివేటప్పుడు కూడా కృష్ణ గారు వీళ్ళంతా కలిసి కొన్ని నాటకాలు కూడా ఆడారని మా పెద్దలు నాకు చెప్తా ఉంటారు, వింటా ఉంటాను. తర్వాత ఈ ఇండస్ట్రీ అక్కడ లాగెళ్ళిన తర్వాత నేను కొంచెం బాగున్నాను కదా, మనకి ఒకసారి మాస్టర్ కూడా ఇలా అన్నారు, మనం ప్రయత్నం చేస్తే ఏం పోయిందని అలా ఆయన చదువుకుంటేనే పార్ట్ టైం గా ట్రై చేశారంట. ట్రై చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు పడ్డారు. తర్వాత మిగతా జీవితం తెలిసిందే ఆయన. అంతే. అయితే ఎప్పుడైనా కానీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడైనా ఎందుకు ఇండస్ట్రీకి వచ్చాను, జాబ్ చేసుకుంటే బాగుంటుంది అని ఆయన ఎప్పుడైనా అన్నారా? అసలు ఆ విషయాలు ఏమైనా పంచుకున్నారా మీతో? ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది పడినప్పుడు 2-3 సార్లు ఇంకా మనం వెళ్ళిపోదాము అనే థాట్ లో ఉండేవారంట.
1960లో వెళ్ళారండి సుమారుగా. ఉమ్, 66 వరకు ఆయనకి కొంచెం ఉమ్, టైం రాలేదు, స్ట్రగుల్ పడ్డారు. ఉమ్, అయితే తాను వెళ్ళిపోదాం అని అనుకునే టైంలో మేడం అనేది అంటారు, అంటే మిస్సెస్ గారు, మేము వదిన గారు అంటాం లేదా అక్క అంటాం, ఒకసారి శాంతమ్మ గారు అనమాట. ఉమ్, లేదండి మీరు కొంచెం గుర్తింపు ఇప్పుడిప్పుడే వస్తుంది, ఉమ్, గ్యాప్ వచ్చిందని మనం భయపడి వెళ్ళిపోతే మళ్ళీ ఎలా ఉంటుంది, ఊరు వెళ్తే ఏం చేస్తాము, ఉమ్, కాబట్టి మీరు ఇక్కడే ఇంకో 2-3 ఇయర్స్ ట్రై చేయండి, ఉమ్, దాంతోపాటు అప్పుడు మనం చూద్దాము ఉమ్, అని అన్న తర్వాత ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకొని కానీ ఇంకా మనకు ఫ్యూచర్ ఉందని ధైర్యంతో కానీ ఉమ్, అలా వెయిట్ చేసి కొన్ని తిరిగిన తర్వాత ఆయనకి ఇంకా మనుషులు మారాలి ఉమ్, ఆ సినిమాలు ఆ టైంలో మంచి పేరు తెచ్చినాయండి. ఇంకా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఉమ్, ఒక్కోసారి ఆయన సరదాగా మా ఊరు వచ్చినప్పుడు అంటూ ఉండేవాళ్ళు, ఉమ్, ఏదైనా ఎడ్ల బండి మీద వేరే వాళ్ళు వెళ్తూ ఉంటారు కదండి, మా ఊరు చాలా పల్లెటూరు, చాలా సంవత్సరాలు ఇప్పుడు కార్లు కానీ వెహికల్స్ కానీ వచ్చాయి కాదు. ఉమ్, ఆయన మా ఊరు వచ్చినా కూడా ఒక్కొక్కసారి కారు ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంటే సరదా బండి ఎక్కి వచ్చేవాళ్ళు అనమాట. ఆయన నవ్వుకుంటూ అనేవాళ్ళు, నా మల్లెపూ సినిమా ఇవన్నీ ఆడిపోతే నేను కూడా ఇదేనా చొచ్చు అంటూ ఉండేవాడిని అనేవాళ్ళు అనమాట. మేము నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. ఉమ్, తర్వాత సోగ్గాడు సినిమా విజయవాడలో ఫంక్షన్ పెట్టారు. ఉమ్, అసలు విపరీతమైన జనం అమ్మ. మమ్మల్ని మేము ఇంటి పక్క వాళ్ళు అవడం వల్ల నందిగానికి మా ఊరికి కొన్ని పాసులు ఇచ్చారనమాట. వెళ్ళాము, అది చూస్తే అసలు ఏంటి మనకు తెలిసిన సోమరావు గారి కన్నా ఈ జనం ఏంటి, ఈ సినిమా ఏంటి అని. ఆ సినిమా ఆ రోజుల్లో సోగ్గాడు శోభనాథుడు అంటే సూపర్ హిట్ అనమాట. ఉమ్, ఇంకా అక్కడి నుంచి ఇంకా నాకు ఇంకా బలంగా పడిపోయింది సినిమాకి వెళ్ళాలని. ఉమ్. అలా వెళ్ళాను అనమాట. నేను కూడా ఆయన్ని అభిమానిగా అలానే కంటిన్యూ అయ్యాను చాలా సంవత్సరాలు. ఓకే. అలాగే మీకు ఒక ప్రేరణ అంటే సినిమాల్లోకి రావడానికి శోభన్ బాబు గారే. ఉమ్. అలాగే అండి, అంటే ఏదైతే శోభన్ బాబు గారిని ఫస్ట్ నుంచి అందరూ కూడా సోగ్గాడు, అందంగా ఉంటారని, ఆయన బ్యూటీ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అందగాడని ఇప్పటికీ స్టిల్ అంత అందమున్న ఆయన సడన్ గా సినిమాలు చేయడం ఆపేశారు హీరోగా ఉన్నప్పుడే. అవును. కానీ ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? అంటే మాకు రెగ్యులర్ గా ఆయన మనసులో ఏమన్నా మాకు చెప్పేది ఏంటంటే, ఉమ్, కొత్త నీరు ఎప్పుడు వస్తుంది బాలకృష్ణ, లేకపోతే సరదాగా సొంతంగా చాలా చిన్న నేను అలా అనేవాళ్ళు, ఉమ్, కొత్త నీరు వస్తూ ఉంటది, ఉమ్, కొత్త బాలకృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ కొత్త వాళ్ళందరూ యంగ్ స్టార్స్ వచ్చేస్తున్నారు, ఎప్పటికైనా ఒక ఏజ్ మనకి రావాల్సిందే, ఉమ్, కాకపోతే మనం ఉన్నన్నాళ్ళు హీరోగా ఉన్నాము, తర్వాత మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఇంకోటి కానీ నాకు ఇంకా అవసరం లేదు, ఉమ్, నన్ను సౌండ్ బాబుని హీరోగానే చూశారు, ఉమ్, కాబట్టి ఫర్దర్గా నేను ఇంకా క్యారెక్టర్ వేషాలు కానీ అయ్యేయటం నాకు ఇష్టం లేదు, ఉమ్, ఎలానే నేను ఇంకా ఉంటాను, నాకు ఇంకా ఫీడింగ్ ప్రాబ్లం కానీ ఏం లేవు కాబట్టి ఉమ్, నేను ఎలా హీరోగానే ఒక 300 సినిమాలు చేశాను అని జనాలు అనిపించుకోవాలి అనేది ఆయనకి ఎక్కువ ఉండేదండి. ఉమ్, 2 ఓల్డ్ ఏజ్ లో ఎక్కువ స్టెయిన్ అవటం ఇవన్నీ కూడా ఇష్టం లేక ప్రశాంతంగా ఉండాలని ఆయన ఎక్కువ కోరుకునేవాళ్ళు. ఉమ్. అంటే మనం చూసుకున్నట్టయితే ఆయన ఫిట్నెస్ మెయింటైన్ చేయడం కానీ అప్పట్లోనే అవును. ఆ అందగాడు ఎవరనగానే శోభన్ బాబు గారే అనేవారు. అయితే ఆయన అట్లా ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి ఏం చేసేవాళ్ళు? ఆహారపు అలవాట్లు ఆయనది ఎలా ఉండేదండి? ఏం లేదమ్మా, మార్నింగ్ 5 o'clock లేస్తారు దగ్గర. మేము అంటాం కదా, మేము అన్నగారు ఏం చేస్తున్నారని కింద వాళ్ళని అడుగుతూ ఉంటాం కదా, ఎప్పుడు ఎక్సర్సైజ్ అయిపోయింది, షూటింగ్ కి రెడీ అవుతున్నారా అయ్యి అంటారు అనమాట. మార్నింగ్ 4:35 లేచేసి లోన ఆయన సపరేట్ బెడ్రూమ్ లోనే ఆయన సంబంధించిన అన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి అనమాట, చేసేస్తారు. తాగితే లైట్ గా ఒక కాఫీ తాగుతారు. ఫుడ్ కూడా చాలా లిమిట్ అమ్మా. ఆయన ఏంటంటే ఎక్కువ ఉప్మా ఇంట్రెస్ట్ పడతారు. ఇంటి దగ్గర లైట్ గా తిన్నా కూడా షూటింగ్ వచ్చిన తర్వాత ఈ ప్రొడక్షన్ వాళ్ళు మర్యాద కోసం కానీ దేనికోసం సార్ ఏదన్నా అంటే చాలా చిన్న కప్పులో కొంచెం ఉప్మా తీసుకురమ్మనేవాళ్ళు. మళ్ళీ దాని మీద కొంచెం పంచదార అనమాట, ఆ పంచదార వేసుకొని తింటాం బాగా అలవాటు. ఒక్కొక్కసారి ఏదన్నా షూటింగ్ లేట్ అయ్యి సాంగ్స్ అప్పుడు ఇబ్బంది అయిందంటే ఏం చేస్తారంటే ఇంకొకసారి అడిగాడు ఉప్మా కానీ, లేకపోతే ఉడకబెట్టిన శనగిత్తలు ఉంటుంది సారా అవి అడిగేవారు అనమాట. అవి అడిగి మళ్ళీ కప్పు ఎక్కువ తెస్తే మళ్ళీ ఇది ఎక్కువైపోద్దామని ఆయనకున్న లిమిటెడ్ కప్పు ఉంటది, ఆ అసిస్టెంట్లు భాష వీళ్ళందరూ ఉంటారు అనమాట, ఆయనకి ఎంత కావాలో అంతే తీసుకొచ్చేవాళ్ళు అనమాట. అలా ఫుడ్ ను కూడా ఎక్కువ తినకుండా, మీరు కొన్ని ఇంటర్వ్యూలు కూడా చూశారు, వాటిలో కూడా చాలా మంది చెప్పుంటారు, అందుకే అంటున్నాను. అందుకని అంటే దీన్ని మనం ఇంతకన్నా ఎక్కువ తింటే మనకు ప్రాబ్లం వస్తుంది రేపు పొద్దున యాక్ట్ చేసేటప్పుడు కానీ డాన్స్లప్పుడు కానీ అనేవాడు. ఇంకోటి కూడా అనేవాడు అండి, నాకు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అనేవాడు, నేను కెమెరామెన్ వాళ్ళ మేనల్డ్ సురేష్ కుమార్ గారి దగ్గర చేశాను, సొంత మేనల్డ్ ఆయన. మమ్మల్ని కూడా ఏంటంటేనండి డైరెక్షన్ నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. ఇది చాలా ఇంపార్టెంట్ గా మీకు చెప్పాల్సిన పరిస్థితి చెప్తున్నాను. డైరెక్షన్ ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటే ఆయన ఏమనేవారంటే, డైరెక్షన్ అనేది లైఫ్ అండ్ డెత్ సంబంధించింది. ఒక సినిమా సక్సెస్ అవ్వాలి చాలా ఇది ఉంటుంది, స్టోరీ విషయాల్లో కానీ అంట్లో జాగ్రత్త ఉండాలి. అంత నాలెడ్జ్ లో ఉండి కూడా స్టోరీ ఏదన్నా ప్రాబ్లం అయితే మనం సక్సెస్ అవడం చాలా కష్టం. కెమెరా అయితే టెక్నికల్ గా మీకు లైఫ్ లాంగ్ ఏదో ఒకటి ఎక్కడో చోట చేసుకుంటూ బతకచ్చు. కాబట్టి మీరు కెమెరా సైడే ఉండండి అని ఆయన చెప్పిన తర్వాత, అంత పెద్ద ఆయన చెప్పిన తర్వాత మనం ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ కూడా వదిలేయాల్సి వచ్చింది అనమాట. అలా ఆయన చెప్పేవన్నీ వినుకుంటూ ఉండేవాళ్ళం. తర్వాత దీంతో పాటు ఇంకో మాట చెప్పాడు ఫుడ్ గురించి, ఏమో ఇండస్ట్రీలో ఇడ్లీ సాంబార్ వడ అన్ని పుల్లు వస్తాయి, ఇది పెంచపోయినా పర్లేదు కానీ దీన్ని పెంచబాకు, తర్వాత మనం దీన్ని పోయించాలంటే ఇబ్బంది అవుద్ది అని సరదాగా అనేవాళ్ళు.
అందరం నవ్వుకునేవాళ్ళం అనమాట. గ్రేట్. అలాగే చూసుకుంటే శోభన్ బాబు గారు చాలా సినిమాల్లో నటించారు. చాలా మంది సహచరులు, కో ఆర్టిస్టులు ఉన్నారు. అలాగే మనం చూసుకున్న హీరో హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఆయనకి నచ్చిన హీరోయిన్ ఎవరండి అసలుకి? అంటే ఇప్పుడు సోనో గారు నేను పలానా హీరోయిన్ నాకు నచ్చింది అనలేరు కానీ జయసూద్ గారి కాంబినేషన్ లో బాగా ఎక్కువ చేశారు. దగ్గర 31 సుమారుగా చేశారు. అవును. తర్వాత సుహాసిని గారు అన్ని, రాధిక గారు చాలా సినిమాలు సూపర్ హిట్లు ఉన్నాయి కదా, బావమరదలు, సుహాసిని గారు, రాధిక గారు. జయసూద్ గారు అంటే ఎన్నో సినిమాలు చేశారు. స్టార్టింగ్ లో శారద గారి కాంబినేషన్, జీవన్ జ్యోతి గానీ అవన్నీ సూపర్ హిట్లు ఉన్నాయి. శారద అన్ని సూపర్ హిట్లు ఉన్నాయి. తర్వాత మంజుల గారితో చేశారు. కానీ పలానా ఫేవరెట్ నాకు అని బయటకి ఎప్పుడు చెప్పేవారు కాదు. కానీ టోటల్ గా ఎక్కువ నాకు తెలిసినంత వరకు జయసూద్ గారితోనే ఎక్కువ చేశారు. ఆ తర్వాత ఆయన ఉన్నప్పుడు హీరోలు కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు వీళ్ళు ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వచ్చినప్పుడు ఈ జనరేషన్స్ లో అసలు ఎవరు ఎక్కువగా నచ్చేవారు ఆయనకి హీరోల్లో? అంటే ఇప్పుడు ఆయన ఒకసారి ఇంటర్వ్యూలో నేను ప్రోగ్రామ్ దగ్గర పక్కనే ఉన్నాను. ఆయన ఏమని చెప్పారంటే ఇలానే మీలాగా అడుగుతారు కదా, నాకు అందరూ కొడుకులు లాంటి వాళ్ళే, చిరంజీవి గారు అని, బాలకృష్ణ అని, లేకపోతే మహేష్, మన వెంకటేష్ బాబు అని, ఎవరు అని, అందరూ నన్ను ఒక పెద్ద హీరోగా చూస్తారు. నాకు అందరూ సమానం, ఒక్కొక్కళ్ళు ఒక టాలెంట్ తో వెళ్తున్నారు. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు అనుకో, డాన్స్ పరంగా ఆయన నెంబర్ 1. ఆ డాన్స్ ఇప్పుడు ఈ తరంలో మేము మా తరం వాళ్ళు చేయాలంటే చేయలేము. ఆయన చాలా సార్లు ఒప్పుకునేవాళ్ళు ఆ విషయాన్ని. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారు చేసిన డాన్స్ నిజంగా చేయాలంటే, సోనో గారు చేయాలంటే చేయలేరు కదా. నవ్వుకుంటా అనేవాళ్ళు. నేను ఏదన్నా ఇప్పుడు మాస్టర్ సలీం మాస్టర్ అని ఒక ఆయన ఉండేవాడు, డాన్స్ మాస్టర్. ఆయన నవ్వుకుంటా ఈ స్టెప్ ఇలా చేద్దాం సార్, ఈ స్టెప్ ఇలా చేద్దాం సార్, 2-3 రకాల డిఫరెన్స్ చేసేవాళ్ళు. తర్వాత ఆయన టోటల్ గా ఆయన అయిపోయిన తర్వాత ఏం చేసేవారంటే, ఆయన స్టెప్లు ఉండి ఇలా ఇలా ఉండేవి, ఆ స్టెప్ వేసేవాళ్ళు అనమాట. వేసిన తర్వాత సలీం మాస్టర్, సార్ ఏంటి సార్ నేను ఈ స్టెప్ చెప్పాను కదా అంటే, ఏమయ్యా సోనో గారిని ఈ స్టెప్ కి అలవాటు అయిపోయారు, ఇంకా కొత్త స్టెప్ చూస్తే ఆయన సోనో ఎవరో అనుకుంటారు అనేవాళ్ళు. ఈసారి నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో ఆ స్టెప్స్ మరి ఫేమస్. దేవత సినిమాలో కానీ, నేను అదే మాట్లాడుతాను. ఎలోచి గోదారమ్మలో కూడా శ్రీదేవి గారు అభినయం అన్ని ఆవిడ చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఆవిడకి మ్యాచ్ చేస్తూ, ఆవిడకన్నా గ్రేస్ఫుల్ గానే ఇంకా శోభన్ బాబు గారు చేస్తూ ఉన్నారు పక్కన. ఆ వేసే సింపుల్ స్టెప్స్ అయినా ఆయన చాలా బాగా కనిపిస్తూ ఉన్నారు. అదే అంటున్నాను. అంటే అసలు ఆయన అట్లా ఎట్లా అది హుక్ స్టెప్ ఎట్లా అయిపోయింది అప్పట్లో ఆయన కాదు, ఎట్లా అయిందంటే ఫస్ట్ నుంచి 4-5 స్టెప్స్ బాగా అలవాటు అయిపోయారు. ఆ స్టెప్స్ నే ఆల్మోస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. నేను ఒకసారి కెమెరామెన్ అసిస్టెంట్ గా ఉన్నా కూడా అవి చూస్తూ లీనమైపోయాడు. లేవైపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అడిగేవారు, నా అన్నగారు ఈ రోజు ఏ సాంగ్ జరిగింది, ఎలా ఏం స్టెప్స్ బాబాయ్ అని. నేను సరదాగా 2 స్టెప్స్ కదా ఇంటికి వచ్చి నేను చూపించేవాడిని. డిటో అన్నగారు లాగా ఎత్తున్నావు బాబాయ్, నువ్వు కూడా ఆర్టిస్ట్ అని నవ్వేవాళ్ళు మా పిల్లలు. అలా జరిగేదండి. అలా అయితే అంటే డాన్స్ ప్రాక్టీస్ లోకి వెళ్ళే వాళ్ళు అసలు చాలా తక్కువ. స్టార్టింగ్ నేను వెళ్ళక ముందు ఏమన్నా వెళ్ళేవాడని తెలియదు కానీ, నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన పెద్ద, నేను 84కి వెళ్ళానండి. మా అన్నయ్య గారు వాళ్ళు 72. ఇప్పుడు కెమెరామెన్ సోనో గారు అన్నప్పుడు ఆయన 70 ఆ ఇయర్ వెళ్ళారు. దాంతో నేను వెళ్ళేప్పటికీ ఆల్మోస్ట్ ఇంకా ఆయన పెద్ద హీరో అయిపోయారు కదా. ఇంకా సపరేట్ గా ఇప్పుడు లేక డాన్స్ నేర్చుకోవడం లేదా డిస్కో అవన్నీ అవసరం లేదు కదా ఆయన. కాబట్టి జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేసేవాళ్ళు, సలీం మాస్టర్ ఎవరండి, తారా మాస్టర్ ఎవరన్నా, రకరకాలు ఎవరుంటే వాళ్ళు అబ్జర్వ్ చేసి దానికి కొంచెం దగ్గరగా చేసేవాళ్ళు అనమాట. అది ఎందుకంటే శోభన్ బాబు గారు అసలు సొంత సినిమాలు చేయలేదు. ఇప్పుడున్న తరం కూడా సొంత బ్యానర్లు పెడుతున్నారు, చేస్తున్నారు. ఎందుకు ఆయన ఆ డిసిషన్ తీసుకోలేదు అప్పట్లో? అంటే ఏం లేదమ్మా, ఆయన ఏమనేవారంటే, నేను ఒక ఆర్టిస్ట్ గా ఉన్నాను, మళ్ళీ ప్రొడ్యూసర్ అయ్యి అనుకోండి, దానికి సంబంధించిన టెన్షన్స్, ఫైనాన్స్ వ్యవహారాలు, డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ చాలా ఉంటాయి. దాని బదులు ఒక మంచి కథ ఎవరో ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ నా దగ్గరికి వచ్చారనుకో, నేను దానికి సంబంధించి యాక్టింగ్ గా నేను దానికి ఎంతవరకు న్యాయం చేయగలను, దాని మీద థాట్ లో ఉంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, సినిమా సక్సెస్ రేట్ అనేది ఎప్పుడు అంత కరెక్ట్ గా ఉండదు. ఒక 90% ఉండదండి, 10% ఉంటది. ఇన్ కేస్ ఆ 10% లో మనం అనుకున్నది జరగకపోతే ఏమవుతుందంటే, ఇదంతా స్ట్రగుల్ అంతా ఇబ్బంది అవుద్ది. ప్రశాంతంగా జరుగుతున్న ఈ జీవితాన్ని మనం ఎందుకు దాన్ని స్ట్రగుల్ లో తీసుకెళ్తామని ఆలోచించేవాడు అనమాట. తర్వాత దీనిలో కూడా నేను ఒక విషయం చెప్పాలమ్మా. మా అన్నయ్య జేవి రామారావు గారిని తేనెటీగ రామారావు, బడి రామారావు, ప్రేమాండుకు రామారావు అంటారు. ఆయన దగ్గరే కొంచెం వర్క్ చేసి కొన్నాళ్ళు, రాఘవేంద్ర దగ్గర వర్క్ చేసి, ఒకే ఊరు కదా మేము. ప్రొడక్షన్ స్టార్ట్ చేసే ముందు ఆయన దగ్గరికి వెళ్ళాం. రామారావు, నువ్వు తొందరపడి ఇప్పుడే సినిమా తీయద్దు. ఇంకోటి కూడా చెప్పేవాళ్ళు, ఫైనాన్స్ పరంగా సెకండ్ ఇన్కమ్ ఉండి బాగా వెల్ సెట్ అయినాడు సినిమా తీసి ఏదన్నా కొంచెం దెబ్బతిన్నా కానీ, ఆ రోజులు ఎంత అయినా ఒక ₹1 కోటి లోపేది. అది పెద్ద ప్రాబ్లం. 84 నుంచి 95 లోపల ఒక 10 సినిమాలు చేసాం ఓన్ ప్రొడక్షన్. దానికి అకౌంటెంట్, క్యాషియర్ గా చేసేవాడు నేను, కెమెరా చేసుకుంటూనే. అయితే చెప్పేవారు అనమాట, ఏదన్నా సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ కాకపోతే మళ్ళీ నీ దగ్గర ఉన్న డబ్బులు పోతే నువ్వు మళ్ళీ ఎక్కడన్నా పని చేయాలన్న ఇవన్నీ ఇబ్బంది అవుతాయి కదా, ఒకసారి చాలా ఆలోచించుకోమని చెప్పేవాళ్ళు.
సరే మాకు చెప్పిన తర్వాత కూడా మేము కొన్ని సినిమాలు తీసాం. లాంగ్ టర్మ్ లో ఆయనదే చెప్పింది కరెక్ట్ అయిందని మనకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. తర్వాత ఆయనతో సినిమా తీయడానికి వచ్చారనుకోండి ఎవరన్నా, ఎవరో ఒక ప్రొడ్యూసర్ రాజమండ్రి నరసింహరావు గారు లేకపోతే ఇంకోరు ఎవరన్నా కానీ వచ్చారనుకోండి, నా దగ్గర సినిమా తీయడానికి వచ్చారు కాబట్టి ఇదిగో నా రెమ్యునేషన్ ఇంత, నేను డేట్స్ ఇలా ఇస్తాను, 10 to 6 మ్యాక్సిమం వర్క్ చేస్తాను, అవుట్డోర్స్ ఎక్కువ తగ్గిద్దాం, నైట్ ఎఫెక్ట్స్ నైట్ ఉంటే నైట్ ఎఫెక్ట్ ఎప్పుడన్నా ఈ 30-40 days లో ఒక 2-3 days చేద్దాం. మళ్ళీ మీరు ఆలోచించుకొని నాకు అడ్వాన్స్ ఇచ్చే ముందు నా మార్కెట్ ఎంత ఉంది, నేను బిజినెస్ అవుద్దా లేదా, ఈ డైరెక్టర్ వర్కౌట్ అవుతాడా లేదా, ఇవన్నీ ఆలోచించుకుని కూడా 15 రోజులు టైం ఇచ్చేవాడు. ఎందుకంటే తర్వాత మళ్ళీ సోమరావు గారి దగ్గరికి వెళ్ళాము, సినిమా సక్సెస్ అవ్వలేదు ఇవన్నీ కూడా. తర్వాత మీరు స్టోరీ ఏది రీమేక్ స్టోరీ ప్లాన్ చేసుకుంటారా లేకపోతే ఓన్ స్టోరీయా, బాగుందా లేదా, దీన్ని ఇంకే రకంగా డెవలప్ చేయొచ్చు, ఇవన్నీ ప్రతి కొత్తగా వచ్చే వాళ్ళందరికీ అలానే చెప్పేవారు. అదే ఈ స్క్రిప్ట్ విషయంలో ఆయన మొదటి నుంచి ఎలా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు అంటే స్క్రిప్ట్ విషయంలో ఆయన మాక్సిమం వినేవారు కానీ తప్పమ్మా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు. ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు కదంటే ఒక డైరెక్టర్ తను ఇప్పుడు కోదండరెడ్డి గారు వీళ్ళందరూ కలిసి మనుషులు మారాలి అన్ని సినిమాల్లో కలిసి పనిచేసిన డైరెక్టర్లే కోదండరెడ్డి గారు వీళ్ళంతా. అప్పుడప్పుడు కూడా చెప్పేవారు, మేము ఆయన అసిస్టెంట్ ఉన్నప్పుడు, నేను అప్కమింగ్ హీరో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉండేవి, మధుసూదన్ గారు ఎలా ఉండేవారు అవన్నీ చెప్పుకుంటూ వచ్చేవారు. దానికని ఏంటంటే ఒక డైరెక్టర్ తన లైఫ్ నిలబెట్టుకోవాలంటే ఒక విత్ రైటర్ తో కలిపి స్టోరీని చాలా జాగ్రత్తగా ప్రతి సెకండ్ ఆలోచిస్తారు. కాకపోతే సక్సెస్ అవ్వాలనేది మన చేతిలో లేదు, ప్రేక్షకుడు దాన్ని దేన్ని తీసుకుంటాడనేది మనకు తెలియదు కాబట్టి మాక్సిమం వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ నేను ఇన్వాల్వ్ అయ్యానని ఫీలింగ్ మనకి ఎందుకని ఆయన మాక్సిమం డైరెక్టర్లకి అప్పచెప్పేవాళ్ళు. స్టూడియోలో ఏదైనా జరిగేటప్పుడు డిస్కస్ చేసేటప్పుడు తెలియకపోతే అడిగేవాడు, దీని లింక్ ఎక్కడ ఉంది, దీనికి ముందే ఏం జరిగింది తర్వాత ఏం జరుగుతుందని. అలా తెలిసినవాడు తప్ప కంపల్సరీగా బడ్జెట్ విషయంలో కానీ దీంట్లో కానీ నాకు ఇలా పెట్టండి అలా పెట్టండి అనేది అనేవాళ్ళు కాదు. బిజినెస్ మీరు చూసుకోండి, డైరెక్షన్ ఆయన చూసుకుంటారు, నా యాక్టింగ్ నేను చేస్తాను, ఇంతే. సోమరావు గారి లైఫ్ ఎప్పుడు అదే అనేవారు అనమాట. అలాగే మీరు మీ మాటల్లో కూడా విన్నాం, ఆయన ఎందుకంటే 10 to 5 మాత్రమే షూటింగ్ టైమ్స్ పెట్టుకోవడానికి కారణం ఏంటి అసలు? సినిమా షూటింగ్ ఆ టైం కి పెట్టుకోవడానికి అంటే ఆయన ఇప్పుడు ఆరోగ్యాన్ని జాగ్రత్త తీసుకోవాలని అనుకునేవారు అనమాట. దానివల్ల ఏంటంటే మాక్సిమం 10 to 6 చేసుకుంటే అన్ని అప్పుడు ఆ రోజుల్లో సెటిలే కదా, స్టూడియో కానీ వాణి స్టూడియో కానీ లేదా సాంగ్స్ అంటే విజయ్ గారిని అలా జరిగాయి. మాక్సిమం మనం ఫ్యామిలీ కూడా ఒక ఏజ్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ కూడా కొంత టైం కేటాయించాలి. మన అన్ని ఫ్యామిలీ స్టోరీస్ సెట్ లోనే అక్కడ జరుగుతూ ఉంటాయి కాబట్టి మాక్సిమం 10 to 6 లో 3 సీన్లు 4 సీన్లు, అది అంటే నేను పర్ఫెక్ట్ గా చెప్పలేకపోయినా ఆ సీన్స్ ప్లాన్ చేసుకుంటే ఇలా 30 days లో ఇన్ని సీన్స్ అయిపోతాయి, సాంగ్స్ కొన్ని ఇలా చేసుకుందాం అని దాన్ని అందుకని మాక్సిమం 10 to 6 ప్లాన్ చేసేవారు అనమాట. 7 అంటే మళ్ళీ ఇంటికి వచ్చేపాటికి 9 అలా దూరం నుంచి అంటే 7:30-8 అవుద్ది. రిలాక్స్ గా మళ్ళీ 9 o'clock ఒక ఎంప్లాయీ ఎలా అయితే రిలాక్సేషన్ ఉంటాడో ఆ రిలాక్సేషన్ కోరుకునేవాళ్ళు ఆయన. చాలా సంవత్సరాలు ఆయన అలా జరిగింది అనమాట. ఎప్పుడన్నా ఒకసారి నైట్ ఎఫెక్ట్స్ ఉంటే ఒక 2 days ముందు చెప్తే దాన్ని ప్రిపేర్ అయిపోయి ఒక 2-3 hours 9 దాకుండి మిగిలింది అనుకోండి నెక్స్ట్ డే ఇంకో రోజు చేయమనేవాళ్ళు. 9-9:30 కల్లా ఆల్మోస్ట్ ఆయన వర్షన్ ప్యాకప్. ఓకే. అలాగే శోభన్ బాబు గారు టెక్నీషియన్స్ తో కానీ ఆయన సెట్ లో ఉండేటప్పుడు ఎలా ఉండేవాళ్ళండి? వాళ్ళందరితో కెమెరామ్యాన్స్, టెక్నీషియన్స్, హీరో హీరోయిన్లతో అసలు ఎలా ఉండేవాళ్ళు? చాలా సరదాగా ఉంటారండి ఆయన, సరదాగా ఉంటారు. ఒక్కొక్కసారి ఆయనకి ఏదన్నా పర్సనల్ విషయాలుగా నేను వచ్చి నేను దూరంగా వెళ్ళి సపరేట్ గా గొడుగు వేసుకుని కూర్చుంటారు. స్పాట్ లోకి వచ్చినప్పుడు మాత్రం డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో కానీ అందరితో కానీ చాలా జోయల్ గా ఉంటారు. తర్వాత ఒక టెక్నీషియన్ ఎవరైనా సరే తనకు బాగా పరిచయం ఏంటంటే 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత కొత్త టెక్నీషియన్ పిలుస్తారు. ఆయన ఏమ్మా ఏ ఊరి నుంచి వచ్చావు, ఎలా ఏంటి, ఇండస్ట్రీలో లాంగ్ టైం ఉండడానికి వచ్చావా, జాగ్రత్త, ఇక్కడ కాన్సన్ట్రేషన్ అంతా నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ప్రతి సెకండ్ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. తర్వాత ఏదైనా నువ్వు అతను కొత్త కుర్రోడు లేదా నిన్నగా మొన్న వచ్చాడు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడని ఆలోచించండి. ఆయన ఆ కుర్రోడితో అబ్జర్వేషన్ అయిన తర్వాత పిలిచి ఇదిగో నువ్వు ఏదన్నా అనుకోండి, నీకు సంపాదన కలిగితే పలానా ఏరియాలో కొనుక్కో, లేదా పలానా ఏరియాలో కొనుక్కో. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది 90% ఫెయిల్ ఉంటుంది, 10% సక్సెస్ ఉంటుంది. అంటే సక్సెస్ ఫీల్డ్ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఇంకా భయంగా ఉండేదండి. ఇప్పుడు కొంచెం మనకి టీవీ ఛానల్స్ ఎన్ని వచ్చిన తర్వాత ఆర్టిస్టులకి ఫీడింగ్ కానీ ఎన్ని ఉండేవి. ఆ టైంలో వన్స్ ఒకసారి సినిమా గ్యాప్ వచ్చిందంటే చాలా గ్యాప్ వచ్చింది టెక్నీషియన్ కానీ వీళ్ళందరికీ కానీ. ఈ గ్యాప్ ని మనం ఫిలప్ చేయాలంటే ఫ్యామిలీకి వేరే బిజినెస్ ఉండాలి, వేరే ఏదన్నా ఉండాలి, లేదా నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే వచ్చిన డబ్బుల్ని వేస్ట్ చేయకుండా నువ్వు ఏదన్నా కొనుక్కున్నావు అనుకో, అది ఏదో ఒక రోజు నువ్వు అప్పులు మెయింటెనెన్స్ కోసం అప్పులు చేసినా దేనికోసమైనా అది ఏదో రోజు కాపాడుద్ది. కాబట్టి ప్రతి సెకండ్ నువ్వు సంపాదించిన రూపాయల్లో 100 రూపాయలు సంపాదిస్తే 90 రూపాయలు దాచుకుని 10 రూపాయలు ఖర్చు పెట్టుకో, నువ్వు ఇండస్ట్రీలో ఉండవు కాబట్టి. ప్లస్ రెండోది ఏంటంటే ఇది మంత్లీ శాలరీ వచ్చే జాబ్ కాదు. ఇండస్ట్రీ అనేది వస్తే కోట్లు వస్తాయి, లేదంటే 10 రూపాయలు కూడా ఒక నెల రావు. ఎంతో మంది ఆర్టిస్టులు మీకు చెప్పేటప్పుడు వింటారు, మేము ఒకసారి ఫుడ్ కార్డు కూడా మాకు లేవని, వేరే వాళ్ళు కట్టేవాళ్ళు మాకు ఫుడ్ సెక్షన్ కానీ. అవన్నీ గుర్తు చేసుకొని మైండ్ లో పెట్టుకుని జాగ్రత్తగా ఉండమని
ఆయన కొత్తగా పరిచయం అయినాకైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ కైనా ఎవరికైనా సరే అదే చెప్పేవాళ్ళు అనమాట. అదే ఆయన ఎస్పెషల్లీ మనం చాలా చాలా ఇంటర్వ్యూల్లో ఈయన మురళీమోహన్ గారు కూడా చెప్పారు. ఆయన స్ఫూర్తితోనే నేను స్థలాలు కొనడం జరిగింది, ఆయన ఒక మార్గదర్శకంగా నిలబెట్టారు అని చెప్పి. ఆయన ఆ స్థలం కొనడానికి ప్రేరణ అనేది స్థలాలు కొనడానికి సేవింగ్స్ కోసం 100% అమ్మా. అదే నిలబెడతాను. గ్యాప్ వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఇదే చెప్పాను మీకు, 84 నుంచి 95 వరకు మేము 13 సినిమాలు తీసాం దగ్గర దగ్గర. డబ్బింగ్ సినిమాలే కానీ లేకపోతే స్ట్రైట్ సినిమా 4 సినిమాలు. చివరికి మిగిలింది ఏంటంటే మనకి ప్రొడ్యూసర్ గా పేరు మిగిలింది. కానీ ఆయన చెప్పిన స్థలం ఆ రోజు కొన్నది 10 కోట్ల చిల్లర అయింది ఈ రోజు. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ జూబ్లీస్ లో కూడా వచ్చిన అవకాశాన్ని మా అన్నయ్య సినిమా ప్రొడ్యూసర్ కొన్నప్పుడు ఏంటంటే మనకి హైదరాబాద్ ఎప్పుడు ఎలా వస్తాం, హైదరాబాద్ లో మనం ఫిల్మ్ నగర్ లో కొన్న ఉపయోగం ఉంటది, ఆఫీస్ మెయింటెనెన్స్ మనకు డబ్బులు కావాలి కదా అనే కారణంతో తను ఇక్కడ కొనలేకపోయాడు. ఇదే 500 గజాలు ఆ రోజు సినిమా ఫీల్డ్కి ఇచ్చినప్పుడు ఏదో కారణంతో ప్రొడక్షన్ లాగా ఉండి ఒక టెక్నీషియన్ ఉంటే కొనుంటే దగ్గర 10 కోర్స్ ఉంది. లాంగ్ టర్మ్ లో సినిమాలు తీసిన పేరే ఉంది కానీ సక్సెస్ లేకపోయేపటికి మనం నార్మల్ గా మళ్ళీ ఈ రోజు కూడా ఫీడింగ్ కి ఎత్తుకునే పొజిషన్ లో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు మా ప్రొడక్షన్ మాతో పాటు కొంతమంది ట్రావెల్ చేశారు, ఒక 20-30 మంది దాకా మా ఆఫీస్ నుంచి. ఇప్పుడు 4-5 ఒకళ్ళు ఇద్దరు సక్సెస్ లో టాప్ లో ఉన్నారు. మాకు కూడా అర్థమవుతూ ఉంటది కదా, ఓకే ఈ సినిమా ఇండస్ట్రీ ఆయన చెప్పినట్టు అదృష్టం ఉండాలి. కోట శ్రీనివాసరావు కూడా మన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఎప్పుడు ఈ మధ్య ఆయన అది కూడా స్టోల్ అవుతుంది, గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవగిందంత అదృష్టం ఉండాలని. అది డెఫినెట్ గా ఉండాలి. అసలు అయితే కష్టపడాలి, కష్టపడిన తర్వాత సక్సెస్ అనేది ఇక భగవంతుడు ఇవ్వాలనేది నేను కూడా లక్కీగా శ్రీనివాసరావు మాటలు నమ్ముతాను. అలాగే కమింగ్ టు శోభన్ బాబు గారి ఫ్యామిలీ గురించి వస్తే, ఆయన ఫ్యామిలీ గురించి ఎవరికి పెద్దగా తెలియదు. ఆయన ఎప్పుడు వాళ్ళ కొడుకులు కూడా ఇండస్ట్రీకి రాలేదు. దానికి గల కారణాలు ఏంటండి? అసలు శోభన్ బాబు గారి ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు? అయితే ఆయనకి బాబు గారికి 3 ఆడపిల్లమ్మా, తర్వాత ఒక బాబు. ఆయన ఏంటంటే మనం మన అదృష్టం బాగుండో ఒక ఆర్టిస్ట్ గా నిలబడి కొంత ప్రాపర్టీని మనం చేసుకోగలిగాం. ఈ ఇండస్ట్రీ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఒక 10 లక్షల బడ్జెట్ లో సినిమా చేద్దాం అనుకుంటాం, తర్వాత దాన్ని అది 20 లక్షలు అవుద్ది. ఇన్ కేస్ తర్వాత అది 50 లక్షలు అవుద్ది. లేదంటే ఈ లాంగ్వేజ్ లో కాకుండా మనం ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమా చేయాలి. ఏదో ప్రేరణ సినిమా ఇండస్ట్రీకి వచ్చిందంటే మనం నిలబడటానికి కానీ దాని అంత ఖర్చు పెడితే రిటర్న్ వస్తాయని కానీ ఏదో ఒక ప్రేరణతో మనం ముందుకెళ్ళిపోతాం. అలాంటప్పుడు ఏదైనా సక్సెస్ అనేది ఫెయిల్ అయిందంటే ఏదో కారణంతో బ్రేక్ పడితే ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మనం సంపాదించిన దాన్ని మన జాగ్రత్తగా మా బాబు రియల్ ఎస్టేట్ ని చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఇండస్ట్రీకి దూరంగా ఉంచితే బాగుంటది అనేది ఆయన ఆరోపణ అలా ఉండేదమ్మా. నిజం చెప్పాలంటే నేను చూసిన షూటింగ్లు వాళ్ళ బాబు కూడా చూడలేదని ధైర్యంగా చెప్పగలను. కర్ణేశ్వర ఆయన అన్న అంట, నేను కూడా వెళ్ళినప్పుడు ఇప్పటికి కలుస్తాను, అన్న కూడా చూసినాడు. ఏదంటే పని ఉందనుకోమ్మా, పలానా టైం పలానా ఏ నిమిషంలో రమ్మంటారు. రమ్మన్న తర్వాత బాబు గాని మా అన్నయ్య గారని, అంటే బాబు అంటే వాళ్ళ బాబు కర్ణేశ్వర అన్న, మా అన్నయ్య గారు కానీ వచ్చేవారు అనమాట. వస్తే ఎక్కడో ఒక మూల ఎక్కడో పెట్టుకొని మేము వచ్చామని చెప్తే సోనరావు గారు షార్ట్ బ్రేక్ లో వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సంబంధించిన ఇప్పుడులాగా ఈ ఇంటర్కమ్లు ఫోన్లు అవి లేవు కదా, అప్పుడు దాని సంతకాల కోసం వచ్చినా లేకపోతే ఏదైనా పరిమితి వచ్చినా అక్కడ మాట్లాడి తాడు తీసుకుని వెళ్ళిపోతారు అనమాట. అర్జెంట్ అయితే అలా వచ్చేవాళ్ళు కానీ ఎక్కడైతే షూటింగ్ స్పాట్ ఉందో అక్కడ మాత్రం రారు. అందుకే దూరంగా ఉంచడానికి మెయిన్ కారణం ఇదే. దీన్ని ఎందుకు మనం అలవాటు చేయకూడదు ఇండస్ట్రీకి? ఇండస్ట్రీ అనేది ఒకసారి ఆయన ఇంకో మాట కూడా సరదాగా అనేవాళ్ళు, ఈ ఇండస్ట్రీ సాంబార్ ఇడ్లీ అలవాటు అయిందంటే ఇన్ కేసు నువ్వు ఏదన్నా వేరే ఫీల్డ్ లో సక్సెస్ అయినా సరే 50 years తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తావు. దట్ ఈస్ పవర్ ఆఫ్ ఇండస్ట్రీ అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారండి? అసలు పెద్ద బాబు అంటే అందరూ ఫ్యామిలీ లైఫ్ కి ఇచ్చారు. ఇప్పుడు నేను ఓపెనింగ్ అప్పుడు మాస్టర్ గురించి చెప్పాను కదా, ఆ మాస్టర్ ని తర్వాత రిటైర్ అయిన తర్వాత ఆయన గొప్పతనం ఏంటంటే ఎప్పుడో ఒకప్పుడు చదువుకున్నప్పుడు నువ్వు ఆర్టిస్ట్ అవరా అని చెప్పారని ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నారు ఇంటి దగ్గర. ఆయన తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకొని ఆయనతో పాటు షూటింగ్లు కూడా తీసుకెళ్లేవారు. ఆ మాస్టర్ ని మామ అంటే ఉండేవారు అనమాట. అలాగే శోభన్ బాబు గారు కొడుకు గురించి మాట్లాడితే వారు ఎట్లా ఉంటారండి మీతో? అయ్యో అందరూ బాగుంటారండి. మేము ఒకే ఊరు కదా, అన్న అంటాను, ఏం బాలయ్య ఎప్పుడు వచ్చావు అంటారు, 2 రోజులు ఉండమంటారు. అక్కడ ఉన్నప్పుడు అంటే కొంచెం శని ఆదివారాలు కలిసేవాళ్ళం. ఇప్పుడంటే నేను 2-3 years ఒకసారి తిరుపతి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వెళ్తా ఉంటాను. వెళ్ళినప్పుడు మా కలవకుండా అయితే రాను. కలిసి ఏమై బాగున్నావా ఏంటి అంటారు. ఆయన అన్నగారు అదే అడిగేవాడు. ఆ తర్వాత నేను ఇప్పుడు వెళ్ళినా కూడా ఫస్ట్ ఎవరు వెళ్ళినా ఏమంటారంటే తెలిసిన వాళ్ళు వెళ్తే, ఏమాయ్ భార్య పిల్లల్ని మాత్రం ఇబ్బంది పెట్టద్దు, మీరు ఏమైనా చేయండి కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, మంత్లీ మెయింటెన్స్ ఏది ఉందో అది ఇవ్వండి, మీ కోరికలు ఏమైనా ఉన్నాయో మీ టార్గెట్స్ ఏమి ఉన్నాయో తర్వాత ప్లాన్ చేసుకోండి, కానీ ఫ్యామిలీ మాత్రం ఎప్పుడు ఇబ్బంది పడద్దు అని చెప్పేవారు అన్నమాట. అలాగే శోభన్ బాబు గారిని చూడడానికి కూడా చాలా మంది ఫ్యాన్స్ వచ్చే వాళ్ళని, సెట్లలో కలిసే వాళ్ళని,
అట్లాంటి పరిణామంలో ఎప్పుడైనా అభిమానులు ఆయనకి మెమరబుల్ గా ఉండిపోయింది లేకపోతే ఏమైనా కొన్ని సంఘటనలు ఏమైనా ఉన్నాయా అంటే? చాలా ఉంటాయమ్మా. ఆ, ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఒక ఊరు నుంచి ఒక ఊళ్ళో కొంతమంది ఉన్నారు. ఆ, దాన్ని అక్కడ ఆయన వీరాభిమాని ఎస్ఎన్ రావు గారని ఆ, మద్రాసులో ఇప్పటికీ సోమరావు గారి దగ్గరే ఉన్నారు, వాళ్ళ బాబు దగ్గరే. ఉమ్, ఆయన అలా కంటిన్యూ అవుతున్నారు, ఆయన ఉన్నా లేకపోయినా. ఉమ్, అయితే ఆయన ద్వారా ఫ్యాన్స్ యొక్క వివరాలు తెలుసుకుంటారు. ఓకే. తెలుసుకున్న తర్వాత ఆయన ఫ్యామిలీ పరిస్థితులు ఏంటి అన్ని ఉమ్, తెలుసుకుంటారు. ఉమ్, వచ్చిన తర్వాత మాట్లాడేటప్పుడు ఒకటే అంటారు ఆయన, ఉమ్, ఒక స్పీడ్ బాక్స్ తెచ్చినా లేదా ఒక దండ తెచ్చినా ఏది తెచ్చినా, ఉమ్, నాన్న నా కోసం నువ్వు ఏం తేపోయినా నేను బాధపడను, ఉమ్, కానీ ఇదే స్వీట్ బాక్స్ నువ్వు ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ నువ్వు ఉమ్, కష్టపడి నువ్వు నా దగ్గర ఏం తేలేదని నేను బాధపడను. ఉమ్, ఎందుకంటే ఇదే బాక్స్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలంటే పిల్లలు వాళ్ళు సంతోషపడతారు. అంటే వాళ్ళ ఫైనాన్స్ ప్రాబ్లం తెలిసిన వాళ్ళతో అనేవాళ్ళండి. ఉమ్, బాగా ఫైనాన్స్ ప్రాబ్లం వాళ్ళు ఏమైనా తెచ్చారనుకో వాళ్ళకి చెప్పరు. ఉమ్, ఉమ్, వీళ్ళు ఇండైరెక్ట్ గా నీ ఫైనాన్స్ ప్రాబ్లం బాగోలేదు అని ఆయన అనలేరు. ఓకే. అందుకని ఇలా చెప్పేవారు అనమాట. ఈ ఎస్ఎన్ రావు ద్వారా తెలుసుకొని ఒక్కొక్క కర్నూలు, రాజమండ్రి, విజయవాడ ఒక్కొక్క ఏరియాలకు ఒక్కొక్క మెయిన్ ఫ్యాన్ ఉంటారు కదండి. ఉమ్, వాళ్ళని టచ్ చేసుకుంటూ అసలు మన సినిమాలు ఎలా ఆడుతున్నాయి, ఫర్దర్గా ఏ స్టోరీస్ మనం బెస్ట్గా ఉంటాయి, ఉమ్, ఇలా ఒక్కొక్క అభిమాని దగ్గర ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ తనకు సంబంధించిన క్యారెక్టర్లు నెక్స్ట్ ఏం వస్తున్నాయి, సినిమాలు ఫర్దర్గా ఏమవుతున్నాయి తెలుసుకునేవారు అనమాట. అందుకని ఈ రోజుకి కూడా ఆయన 2008 చనిపోతే ఉమ్, ఇప్పుడు కూడా ఫ్యాన్స్ ఇంకా ఆయనకి ఏదో ప్రోగ్రామ్ చేయడానికి ట్రై చేస్తారు. ఉమ్, ప్రజెంట్ ఇంకోటి నేను గౌరవంగా చెప్పగలిగేది, ఏవి ఇచ్చినా అయిపోయినా 4-5 చోట్ల పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టారు. అది గ్రేట్. మీకు తెలుసు, కర్నూలులో ఉంది సుధాకర్ గారు అని ఆయన పెట్టారు, అవును. విజయవాడలో మధుసూదన్ రాజు అని పెట్టారు, ఉమ్, రాజమండ్రిలో సోమరావు శ్రీమతి ఫ్యాన్స్ అందరూ ఒక 7 మంది ఉన్నారు. ఉమ్, పేర్లు అన్ని లైన్గా చెప్పలేను కాబట్టి చెప్తున్నాను. మరి అన్ని విగ్రహాలు ధైర్యంగా పెట్టగలిగారంటే ఓన్లీ ఆయన కూడా, వాళ్ళు కూడా అదే అంటారు. నేను అడుగుతాను, ఉమ్, మేము ఇంటి పక్కన ఉన్నాము, అసలు మీరు ఏంటంటే ఇంత అభిమానం అంటాను నేను. ఉమ్, అంటే వాళ్ళు ఏమంటారంటే, మాకు సోమరావు గారు చెప్పిన పాఠాలు, సోమరావు గారు చెప్పిన జాగ్రత్తలే ఉమ్, మమ్మల్ని ఈరోజు సక్సెస్ తీసుకెళ్ళండి. ఉమ్, అంత 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 చెప్పే మనిషి ఎక్కడ ఉంటారు మాకు, ఉమ్, అందుకని మేము అలా ఈరోజు పెద్దయ్యాం కాబట్టి ఆయన అభిమానం చూపించుకోవడానికి మేము అంతా ఇలా చేస్తున్నాం అంటారనమాట. అది చాలా సంతోషంగా ఉంటుందమ్మా. అలాగే ఇండస్ట్రీలో కూడా శోభన్ బాబు గారి మాటలకి చాలా ఇంప్రెస్ అయ్యి కానీ ఇన్ఫ్లుయెన్స్ గా ఆయనకి చాలా మంది స్థలాలకు ఉన్నారు కదా. అవును. వాళ్ళలో మురళీమోహన్ గారు మనకు తెలుసు, తెలియని వాళ్ళు ఎంత మంది ఉన్నారండి? చాలా మంది ఉంటారు. ఇప్పుడు జయసుధ గారు పదా చెప్తారు, ఆ, కోదండరెడ్డి గారు పదా చెప్తారు, ఉమ్, మురళీమోహన్ గారు అంటే ఇంకా ఆయన మనం చాలా పెద్ద ఆయన గారు అంటే అవును. సార్ గురించి మాట్లాడి డిస్కషన్ చేస్తే లేదు. ఉమ్, ప్లస్ ఒకటొకటి అలా కలిసినప్పుడు ఆ మార్గాన్ని మురళీమోహన్ గారు ఉన్నారని మనం ఇప్పుడు ఉమ్, ఆయన చెప్తారు, మనం కూడా చెప్పగలుగుతాం. ఇంకా చాలా చిన్న చిన్న టెక్నీషియన్స్ ఉన్నారండి. ఉమ్, ఇప్పుడు కొంతమంది మా రిలేషన్ లో ఒకళ్ళిద్దరు ఉన్నారు, ఉమ్, బాగా సెటిల్ అయ్యారు. ఆయనతో ఒక హాఫ్ అన్ అవర్ వచ్చి కూర్చునేవారు. ఓకే. ఆయన కూడా ఏంటంటే దగ్గర వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, ఉమ్, షూటింగ్స్ లేకపోతే ఏం చేస్తారంటే, ఉమ్, ఒక్కొక్కసారి ఆయన సినిమా ఇండస్ట్రీలతో మాట్లాడిపోయినా ఉమ్, ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న వాళ్ళని పిలిపించి మాట్లాడుకుంటారు. ఉమ్, మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఏ ఆలోచనతో ఉన్నారు, ఉమ్, మనం ఏ ఆలోచన చెప్తే వాళ్ళు వింటారు, ఉమ్, అది మనం చెప్పింది వాళ్ళు వింటున్నారా లేదా ఓకే. అని కూడా ఒకసారి 2 సార్లు వ్యక్తికి ఎవరికైనా చెప్పారనుకోండి, గ్రహిస్తారు. ఉమ్, గ్రహించి అదే మార్గంలో వెళ్తున్నారు, వీళ్ళు జాగ్రత్తగా ఉన్నారంటే ఆయన ఎక్కువ సంతోషపడతారు అనమాట. వెరీ గుడ్ అంటారు. ఉమ్, ఇంటర్ లేదు, వీళ్ళు వేరే ట్రాక్ లో వెళ్తున్నారు అనుకున్నారు అనుకోండి, ఉమ్. ఒకసారి 2 సార్లు చెప్పి వదిలేస్తారు ఇక. అలాగే శోభన్ బాబు గారు ఎప్పుడైతే ఈ సినిమాలు చేయడం, హీరోగా ఆయన చాలా సినిమాలు చేశారు. ఆ సినిమాల్లో ఎప్పుడైనా స్క్రిప్ట్ విషయంలో కానీ, హీరోయిన్స్ విషయంలో, ఇందాక మీ స్క్రిప్ట్ విషయంలో కలెక్ట్ చేసుకున్నాను, హీరోయిన్ విషయంలో కానీ పలానా వాళ్ళని పెట్టండి అని ఎప్పుడైనా ఇట్లా అడగడం జరిగింది అసలు? అంటే ఇప్పుడు నేను ఎలా యాక్చువల్ గా చెప్పాలంటే, ఆ, టెక్నీషియన్స్ అంతాను హీరోయిన్ అంతా అయిపోయిన తర్వాత మనం ఎంటర్ అయ్యేంత కెపాసిటీ అవును. ఉంది. ఉమ్, చాలా చిన్నోడిగా ఆపరేటివ్ కెమెరామెన్ గా అసిస్టెంట్ ఉండేవాడిని. ఆ, అదే మనకి బయటకు వచ్చే చెప్పేది అంటే, ఈ స్టోరీ ఎలా ఉంది, ఉమ్, ఈ స్టోరీకి అయితే సుహాసిని గారు బాగుంటారు, ఈ స్టోరీకి అయితే జయసుధ గారు బాగుంటారు, ఉమ్, ఈ స్టోరీకి రాధా గారు బాగుంటారు, లేదా ఈ స్టోరీకి విజయశాంతి గారు బాగుంటారు ఉమ్, అని ఆయన చెప్పిందా. ఒక్కొక్కసారి డైరెక్టర్ గారు ఇద్దరు మాట్లాడుకొని ఉమ్, ఏదైనా డేట్స్ అడ్జస్ట్మెంట్ అయితే ఇబ్బంది ఉండేది, కానీ లేకపోతే ఆయన పర్టికులర్ గా చెప్పారనేది నేను ఎప్పుడు విన్నాను. ఉమ్, ఆ స్టోరీ ఏదో అడుగుతుంది, ఓకే. ఈ దాన్ని బట్టి ఆయన మాట్లాడతారని మాత్రం తెలుసు. ఉమ్, బయటకు వచ్చిన తర్వాత అన్నగారు కాంబినేషన్ ఈ సినిమా వస్తుందా అని చెప్పుకుంటే మేము ఫస్ట్ ఏదైనా ముందు మాకు తెలిసేది. ఓకే. ఆల్మోస్ట్ ఏ ప్రొడ్యూసర్లు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఆయన మాట్లాడేటప్పుడు దగ్గర లేకపోయినమ్మా ఉమ్, ఆఫీస్ లో ఉంటాం కదా, ఉమ్, తెలిసేది. వెరీ గుడ్, ఈ కాంబినేషన్ బాగుంటుందని మేము అలా అనుకునేవాళ్ళం అనమాట. ఉమ్. అది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అందరూ సినిమా ఇండస్ట్రీలో చెన్నైలో ఉండేవాళ్ళు ఒకప్పుడు. చెన్నై నుంచి అందరూ వచ్చారు, కానీ ఎందుకంటే శోభన్ బాబు గారు చెన్నైలోనే స్థిరపడ్డారు, ఎందుకు రాలేదు ఇటు? అంటే ఇండస్ట్రీ ఫస్ట్ నుంచి తమిళనాడులో సెటిల్ అయింది. మేము 14 సంవత్సరాలు అక్కడే ఉన్నాం. ఉమ్, 98, 2000 సంవత్సరాలకి ఇండస్ట్రీ ఒకటి 1 by 1 స్లోగా షిఫ్ట్ అవుతున్నాయి. ఉమ్, నాగేశ్వర గారు 1972 ఆ టైంలో స్టూడియో కట్టినా కూడా ఉమ్, ప్రాసెస్ అనేది కొంచెం స్లో అవుతుంది. ఉమ్, ఇంకా ఆల్మోస్ట్ సోమరావు గారు నేను ఇంకా రిటైర్ తీసుకుంటాను, ఫస్ట్ నుంచి ఆయన ఒకటే అనేవారు, ఉమ్, 50 తర్వాత నేను సామాన్యంగా చేయను,
మనకు సరిపడా మనం రిలాక్స్గా ఉన్నాం, హెల్తీగా ఉంటూ ఈ ప్రాపర్టీని చూసుకుంటా ఇంకా మనకి బంధువులు వాళ్ళతో కలిసి ఉండడం ఇలా చేయొచ్చు ఆయనకి. అది ఆ టైం అలా కేటాయించచ్చు అనేది ఆయన మైండ్ లో ఉండేది. దాంతో ఇంకేమైపోయిందంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అవుతూ లేదని డౌట్ అవనండి, ఏదైనా అవనండి, స్లోగా అక్కడ సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని అక్కడే ఉన్నాయి. ఇంకేదన్నా మనకి ఏదైనా వర్క్ వచ్చి షూటింగ్ వచ్చినప్పుడు వచ్చి వెళ్ళొచ్చు. ఇంకా టోటల్ గా హౌస్ షిఫ్టింగ్ చేయడం మనకి ఎందుకు, ఆల్మోస్ట్ మనం రిటైర్ స్టేజ్ లో ఉన్నాం కదా అని ఉద్దేశంతో ఆయన షిఫ్ట్ అవ్వలేదు. నేను కూడా సార్ 2-3 సార్లు అడిగాను, హైదరాబాద్ లో స్టూడియో కానీ ఏదైనా ప్లాన్ చెప్పారా అన్నారని. ఎందుకంటే మనం అంతా ఇక్కడే ఉన్నాం, మనం ఎప్పుడు రిటైర్మెంట్ కోరుకుంటాం, అందుకని నేను ఆ కాజులో ఎప్పుడు రావడానికి ప్రయత్నం చేయలేదు. మీరు ఉన్నారు కదా, ఎప్పుడు వచ్చినప్పుడు హైదరాబాద్ కబుర్లు చెప్తారు అంటారు. ఆయనకి అన్ని తెలిస్తే సరదాగా మమ్మల్ని అలా అంటారు అనమాట. అలాగే మనం చూసుకున్నట్టయితే అన్నమయ్య లాంటి సినిమాలో శోభన్ బాబు గారికి అవకాశం వచ్చింది, కానీ ఆయన ఎందుకు రిజెక్ట్ చేశారంటే, ఎందుకు అసలు ఆ సినిమా చేయలేదు? అంత మంచి సినిమాలో వచ్చినా గానీ దేవుడి క్యారెక్టర్ ని ఎందుకు ఒప్పుకోలేదు? దానికి గల కారణాలు ఏంటండి? అంటే పూర్తి కారణాలు నేను చెప్పలేను, ఆయన వ్యక్తిగతంగా అనుకున్నాను. ఎందుకంటే రాఘవేంద్ర గారు సార్ మాట్లాడారని బయటికి నాకు కూడా వచ్చింది, మేము కూడా అనుకున్నాం మంచి క్యారెక్టర్. ఆయన సంపూర్ణ రామంలో రాముడు చేశారు, కురుక్షేత్రంలో కృష్ణ చేశారు, వెంకటేశ్వర స్వామి కూడా చేస్తే బాగుండేది, అన్నగారు ఒప్పుకుంటే బాగుండేదని మేము కూడా అనుకుని బాధపడిన వాళ్ళు ఉన్నాం. కానీ ఆయన ఎందుకు వదిలేశారని ఆయనకి అడిగే ధైర్యం మాకు లేదు, అడగలేకపోయాము. కానీ ఒప్పుకుంటే బాగుండేదని మాత్రం అప్పుడప్పుడు అనిపిస్తుంది. అది ఎప్పుడన్నా అది సుమన్ గారు చాలా బాగా చేశారు, మంచి పేరు వచ్చింది అనుకున్న సినిమా సూపర్ హిట్ అయింది, బాగుండేదని మాత్రం మేము అనుకోగలిగేవాళ్ళం. అదే అలా జరిగిందమ్మా. అది అలాగే చూసుకున్నట్టయితే మీకు తెలిసే ఉంటది, ఇండస్ట్రీలో అందరి మీద రూమర్స్ రావడం కామన్. అంటే ప్రతి హీరో మీద, ఒక హీరోయిన్ కలిసి 2-3 సినిమాలు చేస్తేనే రూమర్స్ వస్తాయి. అలాంటిది అలాగే శోభన్ బాబు గారి మీద కూడా కొన్ని రూమర్స్ వచ్చినాయి. అసలు దానిపై మీరు స్పందన ఏంటండి? ఇప్పుడు జనరల్ గా ఈ సోషల్ మీడియా వచ్చినప్పుడు దీని గురించి కానీ, ఆయన ప్రాపర్టీ విషయాల్లో కానీ, కొన్ని రూమర్స్ విషయాల్లో కానీ జరిగిన దానికన్నా ఎక్కువ డిస్కస్ జరుగుతుంది. కాబట్టి అది ఇప్పుడు నేను అనేది ఏంటంటే, కొన్ని రూమర్స్ లో నిజమన్నా లేకపోయినా సహజంగా ఇప్పుడున్న దీని మీద ఏదో ఒకటి ప్రాపర్టీస్ కొంతమంది కొన్ని వేల కోట్లు ఉన్నాయని, అసలు ఆయనకి ఎదురు లేదని, ఇండస్ట్రీలో ఆయన నెంబర్ 1 అని, అలా రకరకాలుగా ప్రాపర్టీ విషయాల్లో కానీ ఇలాంటి కొంచెం కాంట్రవర్సీలు ఏదో ఒకటి ఉన్నా అలా రకరకాలుగా అనుకుంటారు. కానీ ఆయన అంత కూల్ గా ఉంటారు తప్ప కాంట్రవర్సీకి వెళ్ళి అంత మనిషి కాదమ్మా. ఎక్కడన్నా దేని డిస్కషన్ వచ్చినా కూడా దాన్ని కట్ చేసుకుంటారు అంతే. దీన్ని మనం పెంచుకోవడం ఎందుకు, మన ఆవేశం ఎందుకని, దాన్ని అందుకని ఏంటంటే ఇక అది పర్సనల్ కొంచెం లోతుకి వెళ్ళకపోయినా దాన్ని సైలెంట్ గా తప్పించుకుంటారు అంతే ఆయన. అలాగే ఆయన విషయానికి వచ్చేసరికి అందం, మీకు ఇందాక కూడా అడిగా, మీరు ఫిట్నెస్ అన్నారు, అసలు అందాన్ని, ఆ ఫేస్ ని అట్లా చెక్కు చెదరకుండా మంచిగా మెయింటైన్ చేయడం ఎట్లా చేశారండి అసలుకి? అప్పట్లోనే అంటే క్రీములు ఇవన్నీ మనకి ఇప్పుడు ఉన్నట్టు లేవు, కానీ అప్పుడు ఆయన అట్లా ఎట్లా మెయింటైన్ చేయగలిగారు? అదేనమ్మా నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ వ్యాయామం చేస్తారు మార్నింగ్, తర్వాత లైట్ ఫుడ్ 2 ఇడ్లీ, తర్వాత లంచ్ టైం ఎలా ఉంటది అంటేనమ్మా, ఇన్ కేస్ ఆయన షూటింగ్ లేదు, మనం ఇప్పుడు 10 మంది ఇలా మాట్లాడుకుంటున్నాం అనుకోండి, మాట్లాడుకునే టైంలో ఇలా టైం తెలియకుండా వెళ్ళిపోతా ఉంటది. కానీ 12:45 1 అవుతుందంటే ఇంటర్కమ్ వచ్చేస్తుంది, బెల్ కొట్టుద్ది అనమాట. అంటే ఇంట్లో సరదాగా చెప్తున్నాను మీకు, అది ఇంట్లో వాళ్ళే మనకి టైం అయిపోయిందని ఫోన్ చేస్తున్నారు అంటే ఎవరో ఒకళ్ళు ఫుడ్ టైం అవుతుందని అంటారు కదా. అప్పుడు ఏదన్నా ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్స్ కానీ ఏదైనా మాట్లాడుతున్నారంటే కొంచెం 1/2 గంట మాట్లాడి వెళ్ళిపోతారు. మేము ఎవరైనా మాట్లాడుతున్నాం అనుకో, ఏమో బెల్ వచ్చింది, ఇంకా మనకు తెలుసు కదా మెయింటెనెన్స్ అంటారు, అనగా సరే సరే అని మేము బయటకు వచ్చేస్తాం. అంటే నేను చెప్పేది ఇదంతా టైమింగ్ కోసం. పర్ఫెక్ట్ 1 అంటే 1కి ఆ టైంకి 10 నిమిషాలు అటు ఇటుగా షూటింగ్ ఉన్నా లేకపోయినా, బ్రేక్ టైంలో అయినా సరే అలా వచ్చేసి ఎంత కావాలని తింటారు. కొంచెం ఆకలి అయినప్పుడు చెప్పాక మీకు ఏ టైంలో అడగచ్చు ఆయన ఉప్మా. అసిస్టెంట్ అడిగితే వాళ్ళు ఎంతసేపు చేస్తారమ్మా, అన్ని ఉంటాయి ప్రొడక్షన్ వాళ్ళు, లైట్ గా ఉప్మాలో కొంచెం పందారు వేసుకుని తింటారు, ఈ ఉడకబెట్టిన శనగెత్తులు కానీ అవి కానీ తింటారు. ఇన్ కేసు ఆయన ఆఫీస్ తిన్నప్పుడు మేము ఎవరున్నా ముందు తీసుకోండి అంటారు. ఇది ఎక్సర్సైజ్. ప్లస్ రెండోది 10 to 6 షూటింగ్ మెయింటైన్ చేయడం. తర్వాత ఇంకోటి ఏంటేనమ్మా, అప్పుడు క్రీములు అవి లేవు అన్నారు కదా, ఒక ఓపెన్ ప్లేస్ లో పూర్తిగా క్లౌడీగా ఉన్నా సరే ఆయన గొడుగు పెట్టుకుని కూర్చుంటారు. ఏంటి సార్ అని సపోజ్ మీరు ఎవరన్నా అడిగారు అనుకోండి, అసిస్టెంట్ కూడా పట్టుకోమన్నారు, ఆయనే పట్టుకుంటారు. ఏమో మన కాపాడేది గ్లామరే. ఇప్పుడు ఈ బయట నుంచి గాలి ఆగాలి మేకప్ ని ఆగం చేస్తాయి. కొంచెం మనం కంట్రోల్ చేయాలి, కొంతవరకు కంట్రోల్ చేయాలంటే మనం పట్టుకుని ఉండాలి. మరి అసిస్టెంట్ పట్టుకోవచ్చు కానీ అనుకో, ఎన్ని గంటలని పట్టుకుంటాడు తను స్టార్ట్ అయిన దాకా, వద్దు నేనే నా గ్లామర్ నేను కాపాడుకోవడానికి నేనే పట్టుకుంటాను అనేవాళ్ళు. మేము అలా ఆశ్చర్యంగా వింటూ ఉండేవాళ్ళు అనమాట. అలా ఆయన ఇంకా ఇంకోటి
ఎంత దూరం ఉన్నా ఫ్యాను దగ్గరికి అప్పుడు ఏసీలు కానీ క్యాబిన్లు కానీ ఉండేవి కదా. అవును. కొంచెం ఆయన దూరంగా ఉంటే అక్కడ వరకు ఎంత ఉన్నా కేబుల్ వేసి ఫ్యాన్ అనేది పెట్టేవారు, ఉమ్. చేసేవాళ్ళు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయనకి ఎంత ఇదంటే ఆ రోజుల్లో మానిటర్లు అవి లేవు. ఓకే. క్లోజ్ షాట్ పెట్టారనుకోమ్మా, అవును. ఇలా నిజంగా నేను చెప్తున్నాను, ఇలా పెట్టి అద్దం పెట్టుకుంటారు. అద్దం పెట్టుకుని ఎన్నో సినిమాలు చేస్తుంటారు కదా. ఉమ్. ఏదన్నా లైట్ ఆయన గ్లామర్ కానీ ఏదన్నా ఇలా అనిపించింది అనుకోండి, ఉమ్. కొంచెం ఏమో అంటారు. ఉమ్. అనగా మనకి ఇంకా అప్పుడు మానిటర్ ఉండవు, అవును. మేము కెమెరాలో వ్యూ పాయింట్ లో చూడటం, మా గురువు గారైనా ఎవరైనా ఉమ్. ఓహో ఏదన్నా చిన్నది అనిపించింది నిచ్చిపిచ్చి దాన్ని పర్ఫెక్ట్ గా చూసి ఉమ్. అడ్జస్ట్మెంట్ చేసేవాళ్ళు మా గురువులు. ఉమ్. అంటే ఈ గ్లామర్ ని కాపాడుకోవడం ఈ గ్లాస్ లో కూడా ఆయన అద్దంలో చూసేవారని చెప్తున్నాను అనమాట నీకు. ఆహా. ఇప్పుడు ఏంటంటే మనం మానిటర్ లో చూసుకుంటున్నాం, లేదా సెల్ ఫోన్ లో ఫోటో తీసి చూస్తున్నాం. ఉమ్. కానీ ఎవరు అలా కాదు, ఆయన మేకప్ అద్దంలోనే చూసి లైటింగ్ గానీ అవి కానీ అబ్జర్వ్ చేసేవాళ్ళు అనమాట. ముఖ్యంగా అండి శోభన్ బాబు గారు డ్రెస్ కోడ్ అప్పట్లో అదొక ట్రెండ్ అని చెప్పుకోవచ్చు. ఆయన వేసుకునే షర్ట్ పైన కోట్, అసలుకి ఆ డ్రెస్ కోడ్ ఎట్లా మెయింటైన్ చేసేవాళ్ళండి అసలుకి? అసలు ఆయన డ్రెస్ దగ్గర నుంచి మేకప్ దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పాను కదా. ఆ. సుబ్రహ్మణ్యం అని ఆయన టైలర్ అనమాట. ఆ. ఒక 5-6 డ్రెస్సులు మా గురువుగారు సురేష్ గారి దగ్గర తీసుకొచ్చేవాళ్ళు. ఉమ్. మేము అసలు స్టన్ అయ్యేవాళ్ళం, ఈయనకి ఏ డ్రెస్ చెప్పాలి, ఏ డ్రెస్ వేసుకున్నా బాగుంటారు, ఆ. నువ్వు ఏదేసినా ఏముందా ఆయనకి ఏదేసినా బాగుంటారు కానీ అనేవాళ్ళం. ఆ. అంటే అప్పుడు అనేవాడు, మీరు బ్యాక్గ్రౌండ్ బట్టి ఏది ఫస్ట్ చేయమంటారని నేను తీసుకొచ్చాను, ఆ. ఆయనకి ఏదైతే బాగుంటుందని తీసుకురాలేదు అనేవాడు. ఆ. అసలు మేము ఊహించిన తర్వాత, ఆయన వేసుకొచ్చిన తర్వాత ఉమ్. ఇడిగా యాంకర్ చూసిన దానికన్నా ఆయన వేసుకొచ్చే చూస్తే ఏంద్రా బాబు ఈ గ్లామర్ అనుకునేవాళ్ళం. అప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ అయితే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ కి మేము ముందు చెప్పుంటాం కదా, మా సురేష్ గారు కెమెరామెన్, అంతకుముందు చంగయ్య గారు, రవిప్రసాద్ చంగయ్య గారు, ఉమ్. వాళ్ళు బాగా చాలా జాగ్రత్తగా సోమరావు గారి క్లోజ్ షాట్లు అన్నా కానీ, ఉమ్. లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఇది కానీ, డ్రెస్ ఇది కానీ, ఆ డాన్స్ అప్పుడు, ఎందుకంటే బాగా చూపిస్తేనే ఆయన బాగుంటారు, ఆయన బాగుంటేనే నెక్స్ట్ సినిమా మనకు వస్తుంది. ఇవన్నీ కెమెరామెన్ గా బాధ్యతలు ఎక్కువ ఉంటాయని ఉమ్. ఈ డ్రెస్ విషయాల్లో వాటిలో కూడా మేము జాగ్రత్త పడేవాళ్ళం. కానీ ఆయన వేసుకొచ్చిన తర్వాత చూస్తే ఇంకా మేము ఇదైపోయేవాళ్ళం, ఆశ్చర్యపోయేవాళ్ళం. ఇంత మనం అనుకున్నాను ఇంత అందంగా ఉంది ఈ డ్రెస్ అని. ఉమ్. అంటే ఆయన ఫేస్ వాల్యూ అనుకోవాలి మేము. అలాగే శోభన్ బాబు గారు అన్ని సినిమాలు చేసి అంత మంచి పేరు తెచ్చుకొని కూడా ఎందుకు రాజకీయాల్లోకి రాలేదు? ఎందుకు ఆయన అటువైపు ఇంట్రెస్ట్ చూపించలేదు? ఎక్కువగా ఆయన ప్రశాంతత ఎక్కువ కోరుకుంటారమ్మా. ఉమ్. ఎందుకంటే ఎందుకు మనకి ప్రశాంతత, ఎక్కడో చోట ఎంతమంది చేసినా పొలిటికల్లో కానీ ఎక్కడో చోట ఏదో ఒక విమర్శ తప్పదు అవును. ఎవరికైనా. అవును. ఇంకే మనకి ఎందుకు ఈ మనం చాలా ప్రశాంతంగా ఉండాలి, ఉమ్. మన జీవితం అలా సాఫీగా వెళ్ళిపోవాలి. ఉమ్. ఇంక మనం వెళ్ళి మళ్ళీ ఎక్కడో ఎవరికో శాంతించి మన గురించి ఎవరు అనుకోవడం అని. ఉమ్. అలా కజిన్ బద్రు అంతకుముందు లాంగ్ టైంలో ఎక్స్ఎమ్మెల్యే అనమాట, రమేష్ గారు. ఉమ్. తనకు కూడా చెప్పేవాళ్ళు, ఏదైనా బిజినెస్ చేసుకోరా, ఎందుకు నీకు రాజకీయాలు అనేవాడు సరదాగా. ఉమ్. ఇంకా మరి ఇప్పుడు మనం జీవితానికి కోరుకునే వాళ్ళు అందరూ భయపడి ఆగరు కదా. అవును. అలా ఆగితే సినిమాలు తీసేవాళ్ళు తీలేరు, అవును. రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు రాలేరు. అవును. ఆయన ఏంటంటే ప్రశాంతాన్ని కోరుకుంటే ప్రశాంతంగా ఉండండి, చాలా ఉన్నాయి కాబట్టి ధైర్యం చేయండి అంటారు. ఉమ్. ఇంకా అందరూ అలా ఉంటే మిగతా ఈ సినిమా ఫీల్డ్ రన్ అవ్వదు, ఉమ్. పొలిటికల్ ఫీల్డ్ రన్ అవ్వదు. అంతే. ఇంకా ఆయన మెంటాలిటీకి అలా ఉంది కాబట్టి వినేవాళ్ళు లేకపోతే తెలియదు అనమాట. అంతే. అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రెసెంట్ ట్రెండింగ్ లో చూసుకోవచ్చు, ఏ వచ్చిన తర్వాత శోభన్ బాబు గారి ఫోటోల్ని మార్ఫింగ్ చేసి మంచిగా శోభన్ బాబు గారు పరిగెడుతున్నట్టు, శోభన్ బాబు గారు మాట్లాడుతున్నట్టు, మళ్ళీ సినిమాలో నటిస్తున్నట్టు చాలా మంది చేస్తున్నారు ఏతో. మళ్ళీ ఆయన అట్లా చూడడం అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఆ ఏ వీడియోలపై మీ స్పందన ఏంటంటే? కానీ ఎవరు నిర్ణయిస్తున్నారో తెలియదు కదమ్మా. ఫస్ట్ ఆల్మోస్ట్ నాకు తెలిసి సోమరావు గారిదే వచ్చింది. అవును. అసలు మీరు చెప్తే నమ్మరు, స్టేట్ లో ఉన్న సోమరావు గారి ఫ్యాన్స్ అన్ని, మేము సోమరావు గారి గ్రూప్ లో ఉంటాం కదా, ఉమ్. వాళ్ళందరూ పెట్టి చేస్తే చాలా బాగా చేశారు. ఎవరు చేశారో తెలియదు కానీ దగ్గర నాకు 2-3 months బాగా ట్రెండ్ లో ఉంది అది. అవును. తర్వాత కొంతమంది 1 by 1 వచ్చినాయి. ఉమ్. అసలు మేము కానీ, మా కొలీగ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉమ్. ఆ వర్క్ ని సంతోషపడ్డాం. ఉమ్. అండ్ టెక్నాలజీగా ఎంత బాగుంది, ఉమ్. అలా నడిచేటప్పుడు అది తీయటం కానీ ఉమ్. చాలా సంతోషపడ్డాం అది. అలాగే శోభన్ బాబు గారు చనిపోయినప్పుడు అంటే అది ఒక సాడ్ మూమెంట్, అంటే మనం బాధపడే విషయమే. కానీ ఆయన చనిపోయే ముందు ఎలా అసలుకి ఆయన ఆరోగ్య సమస్యలతో చనిపోయారా? అండ్ అప్పుడు ఆ టైంలో ఆయన ఎవరితోనే మాట్లాడడం జరిగిందా అసలుకి? అంటే ఏం లేదమ్మా, మనకు తెలిసి ఏంటంటే ఉమ్. ఆర్ట్ సంబంధించే ప్రాబ్లం అనేది మా అందరికి తెలిసింది. ఉమ్. కానీ ఇప్పుడు ఈ విషయంలో మీరు ఇంతసేపు నుంచి నన్ను అడిగారు కదా, ఉమ్. నేను చనిపోయారని తెలిసాక కూడా మా అన్నయ్యకి ఫోన్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దేనికంటే ఆయన ఎక్సర్సైజ్లు కానీ, ఉమ్. హెల్త్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ ఉమ్. చాలా జాగ్రత్తగా ఉంటారు. ఉమ్. అయినా ఏంది ఇలా జరిగింది అని అనుకున్నప్పుడు ఒక్కోసారి జనరల్గా ఏమనుకుంటాం అంటే, ఉమ్. సావు అనేది ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది ఎవరు బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు అనేది జనరల్గా మనం మాట్లాడుకుంటాం. అవును. ఆయన విషయంలో అది జరిగినప్పుడు
అన్నయ్య నేను ఎందు మాట నిజమేనా అని ఫోన్ చేస్తే నువ్వు విన్న మాట నిజమేరా అన్నాడు. అప్పుడు కూడా సెల్ ఫోన్స్ ఇంకా సరిగా అప్పుడే 2008కి వస్తున్నాయి, ఇంకొంచెం ఇంత ఫాస్ట్ గా లేవు. అప్పటికప్పుడు నేను మళ్ళీ హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళాను. అసలు నేనే కదమ్మా, ఇంకా అసలు ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలైనా కానీ చిన్నలైనా కానీ ఇది నమ్మడానికి ఆశ్చర్యమైన విషయం అనమాట. ఏంటి ప్రతి విషయంలో, షూటింగ్ విషయంలో జాగ్రత్తకుంటారు, ఫుడ్ విషయంలో జాగ్రత్తకుంటారు, హెల్త్ విషయంలో జాగ్రత్తకుంటారు. ఇంకా మాకు చెప్పేటప్పుడు కూడా ఏం చెప్పేవారంటే వాళ్ళ తాతయ్య గారు 90 years పెట్టారు, శాస్త్రి గారు. వాళ్ళ ఫాదర్ 85 దగ్గర బతికారు. మేమంతా వాళ్ళతో తిరిగిన వాళ్ళం కదా చిన్నప్పుడు. నాకు కూడా మినిమం నేను ఇంకా వాళ్ళకన్నా జాగ్రత్తకున్నాను, నాకు సడన్ గా రాదు ఈ ఇంత ప్రశాంతత కోరుకుంటున్నాను అనేవారు. సడన్ గా జరగడం చాలా బాధ. కానీ ఎప్పుడు ఆయన వెళ్ళిపోయినా కూడా ఆయనతో ఫోన్ లో మాట్లాడిన విషయాలు కానీ ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు జనవరి 14 వచ్చేది అమ్మా. జనవరి 14 వస్తే నేను ఎక్కడున్నా ఏదో టైంలో ఒక 11 వరకు చాలా బిజీగా ఉంటారు. 11:30 ఆ తర్వాత నేను చేసేవాడిని ఫోన్. ఏమో బాగున్నావా, జాగ్రత్తగా ఉండు, ఫ్యామిలీ మెయింటెనెన్స్ బాగా చూసుకో, ఓకే ఓకే నువ్వు చేసే పని చేసే ఛానల్ అన్ని బాగున్నాయా అంతా అలా అడిగేవాళ్ళు ఒక 5 నిమిషాలు. ఇప్పుడు జనవరి 14 వచ్చిందంటే ఆ విషయాలన్నీ గుర్తొస్తాయి. మళ్ళీ అలానే ఆయన చనిపోయిన డేట్ వచ్చినప్పుడు సడన్ గా బాధ వేస్తూ ఉంటది. అంటే గ్రూపుల్లో రిప్లై ఇస్తూ ఉంటారు కదా. అయితే ఫైనల్ గా నేను అనేది అదమ్మా, మనం ఒకసారి ఎంత జాగ్రత్తగా ఉన్నా భగవంతుడు నిర్ణయాలకు మనం ఏం చేయలేము. అదే ఆయన ఉన్నా లేకపోయినా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మేము కానీ ఏమనుకుంటాం అంటే కనీసం ఆయన సినిమాలో యాక్ట్ చేశారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే అనుకుంటారు. యాక్ట్ చేశారు కాబట్టి ఆ సినిమా వచ్చినప్పుడు మేము మా కొడుకు పెద్ద అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు, బాబాయ్ అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆయన మేము ఇలా చూసుకుంటున్నాము. చాలా మందికి ఈ అవకాశం ఉండదు కదా, ఓన్లీ ఆర్టిస్ట్ అయిన వాళ్ళకి అదృష్టం. మా సోమరావు గారు కానండి, ఏ హీరో అవనండి, ఆర్టిస్ట్ అవనండి, ఈ యొక్క ఆర్టిస్ట్ అయిన వాళ్ళకి అదృష్టం ఉంది కదా అని ఒక్కొక్కసారి ఆ బాధను దిగుమించుకుని సంతోషపడతా ఉంటారు అనమాట. ఆల్మోస్ట్ ఇప్పటికి పలానా సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ మా గ్రూప్ లో పలానా సినిమా వస్తుంది మీరు కంపల్సరీ మిగతా చూడండి అంటే అది ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూస్తూనే ఉంటారు. అలా అనమాట. అలాగే శోభన్ బాబు గారు ఆన్ స్క్రీన్ ఎన్నో పాత్రలు చేశారు. ఆఫ్ స్క్రీన్ కి వచ్చేస్తే ఆయన ఆన్ స్క్రీన్ కి ఆఫ్ స్క్రీన్ కి భిన్నంగా ఉండేవాళ్ళ అండి, లేకపోతే ఆయన ఎలా సరదాగా మాట్లాడుతూ ఉండేవాళ్ళ, లేకపోతే ఎట్లా ఉండేవాళ్ళ ఆయన? అయితే చాలా భిన్నం. మా స్టోరీ డిస్కషన్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ ఎవరితో కానీ డిస్కస్ చేయరు. సినిమా అయిపోయిన తర్వాత దాన్ని ఈ సినిమా బాగుందా లేదని, ఒకవేళ దానిలో ఏదైనా ఫైట్స్ కన్నా ఎక్కువ ఉన్నా కూడా ఫ్యామిలీ మెంబర్ చూడలేరు. ఎందుకంటే మళ్ళీ ఈ సినిమా చేశారని మనవాళ్ళు అనుకుంటారేమో అని ఆయన భయం. అందుకని అంటే మంచి ఫ్యామిలీ స్టోరీ బాగుందంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్ చూడమనేవాళ్ళు. తర్వాత స్టోరీ డిస్కషన్ అన్ని దాని నుంచి కూడా ఎక్కడ మాట్లాడేవారు కాదు. ఎందుకంటే మనం సగం టైము ఇండస్ట్రీ మీద పెడుతున్నాం, ఇంటికి వచ్చా కూడా సినిమా విషయాలు ఎందుకు అనే దాని మీద ఉండేవాళ్ళు. సరదాగా అసలు అది మామూలుగా ఇంట్లో చిన్నపిల్లలు ఎలా ఉంటారు అంత ఆయనతో ఉండే ఫ్రెండ్స్ తో కానీ, ఒకవేళ ప్రొడ్యూసర్లు వచ్చినా కానీ విషయం ఎక్కువ మాట్లాడి సరదాగా ఎక్కువ మాట్లాడేవారు అదనమాట. ఇంకా ఆఖరిగా శోభన్ బాబు గారి బయోపిక్ వస్తే ఎవరు చేస్తే బాగుంటుంది, హీరో చేస్తే బాగుంటుంది? అసలు మీరు బయోపిక్ రావాలని కోరుకుంటున్నారు, అసలు దాని గురించి చెప్పండి, బయోపిక్ గురించి. అంటే ఆయన కొన్ని ఎక్కువ ఫ్యామిలీ సినిమాలు చేశారు కాబట్టి ఎవరు ధైర్యం చేస్తారనేది నాకు ఆలోచన లేదమ్మా. ఆయన పేరు మీద ప్రోగ్రామ్ చేయడానికి ఇంకా రెడీగా ఉన్నారు. ఒకసారి జీ తెలుగు ఛానల్లో సీఎం కిరణ్ కుమార్ గారిని దాసనారాయణ గారి ఆధ్వర్యంలో, పరచూరు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో పిలిచారు, పెద్ద ప్రోగ్రామ్ చేసాం. తర్వాత ఇంకో ప్రోగ్రామ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కూడా చేసాం. మళ్ళీ ఇంకోటి కూడా ఒకసారి ఫైనల్ గా చేయాలని థాట్ లో ఉన్నారు తప్ప సినిమా తీస్తారు తీస్తే అప్పుడు బయోపిక్ చేస్తే నిజంగా తీస్తే బాగానే ఉంటది, కొన్ని పాయింట్స్ పెట్టుకుని అని. మరి ఎవరు ముందుకు వస్తారనేది నాకు క్లారిటీ లేదు. తీస్తే బాగుందని మాత్రం అనుకోగలుగుతాను నేను. ఓకే, జవాజు బాలకృష్ణ గారు చాలా థ్యాంక్స్. మాకు శోభన్ బాబు గారు అసలు ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారో మా ప్రేక్షకులకు తెలియజేశారు. మీకు చాలా థ్యాంక్స్ అండి. నిజంగా ఈరోజు ప్రేక్షకులందరికి కానీ అమ్మానీశ్వర్ కానీ ధన్యవాదాలండి. నేను ఎప్పుడెప్పుడు విడిగా ఎంతో మందికి చెప్తా ఉంటాను. ఈరోజు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి అశోక్ గారు నాకు ఇంటర్వ్యూ ఇప్పించారు. చాలా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ అమ్మానీస్ ప్రేక్షకులు కూడా నమస్కారం. చూసారు కదా ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూలో శోభన్ బాబు గారి జీవితం గురించి, ఆయన ఆన్ స్క్రీన్ ఎలా ఉండేవారు, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉండేవారు, ఆయన దర్శకనిత ఎంత మేరకు ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిందో. ఇది వాటి స్పెషల్ ప్రోగ్రామ్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ANN.